లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఉనికి కోసమే కాంగ్రెస్ నేతలు అసందర్భ పాదయాత్ర చేశారన్న మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై ఏకీపిస్తారా అంటే 27% మంది అవునని 73% మంది కాదంటున్నారు. శివాజీ గారు ఒక్క నిమిషం, ఈ విద్యాసాగర్ గారు మాట్లాడిన తర్వాత మీరు రిప్లై ఇద్దరు అందరికీ కలిసి మాట్లాడండి. ఇప్పుడు ఇంతకీ ఎట్లా మీరు ఎవరిని సమర్థిస్తారు? తెలంగాణ ప్రభుత్వమా, చంద్రబాబు గారి ప్రభుత్వమా? చంద్రబాబు నాయుడు గారు అనేది ఇప్పుడు మనకు ప్రజలు, మనం ఎవరో సమర్థించుకుంటే కాదు, ప్రజలు సమర్థించాలి. ఈరోజు ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక హైదరాబాద్ చుట్టే జరుగుతున్నాయి రాజకీయాలు, ఈ ఎక్స్పెండిచర్స్, ఎవ్రీథింగ్. ఈరోజు ప్రజలు, రైతులు చనిపోతూ ఉన్నారు, హైదరాబాద్ చుట్టూ. ఇంకొకటి కేసీఆర్ గారు నిన్న కూడా మాట్లాడాడు, ఖర్చు పెట్టుకోవడంలో స్వేచ్ఛనివ్వండి అని చెప్పేసి. అంటే ఏంటి స్వేచ్ఛనిచ్చేది? అంటే దీని మీద ఎవరికి ఉండదా? అంటే మీ ఇష్టానుసారం ఖర్చు పెట్టుకోవడానికి మీ ఇష్టం వచ్చినట్టు మీ అల్లుడికి శాఖకు, మీ కొడుకు శాఖకు, ఈ శాఖలకు ఇవ్వడానికే మీకు స్వేచ్ఛ కావాలా? మీరు ఏ రకంగా స్వేచ్ఛను అడుగుతున్నారు? మిగతా 29 రాష్ట్రాలు ఏం మాట్లాడారు? బాలాజీ గారు నేను మాట్లాడినాక మాట్లాడు. స్వేచ్ఛ మీరు కేంద్రం నుంచి మీరు స్వేచ్ఛ దేని గురించి? 29 రాష్ట్రాల్లో లేని ముఖ్యమంత్రులకు లేని స్వేచ్ఛ మీకు ఎందుకు అవసరము? ఈ రోజు మనం మొదటి నుంచి ఏం చెప్పాం? 17,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ అని చెప్పాం. ఎక్కడ పోయినాయి 17,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్? పక్క రాష్ట్రం మొదటి నుంచి చెప్తుంది వాళ్ళకు 4 లక్షల కోట్లు కావాలి, 1,00,000 కోట్లు కావాలి, రాజధాని లేదు. రాజధాని ఈ రోజు ఇక్కడ పనిచేస్తూ ఇక్కడ హైదరాబాద్ లో ఉంటూ అక్కడ నేను ఎక్కడ చేస్తాడని కాదు, వాళ్ళతో పోటీ పడమంటున్నా. నువ్వు పోటీ పడమంటున్నా బాలరాజు, మీరు అది కాదు మాట్లాడాలి. పోటీ పడమంటున్నా, వాళ్ళతో పోటీ పడడానికి ఉండాలి. కానీ సుఖేందర్ రెడ్డి గారు చాలా పొలైట్గా మిమ్మల్ని కన్విన్స్ చేస్తూ మాట్లాడుకుంటూ పోయారు, కానీ మరి మళ్ళీ సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వలేదు. మాట్లాడడానికి ఏదో ఉందని చెప్పేసి ఇద్దరిని మాట్లాడి ఈరోజు మోకరిల్లుతున్నారు అని చెప్పేసి ఏం సూచన ఇచ్చారు? ఆయన ఒక లెటర్ కూడా విష్ణు గారు కూడా అన్నారు కదా, ఒక లెటర్ కూడా రాస్తున్నాను అన్నాడు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి లెటర్ కూడా రాస్తున్నాడు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని నిజంగా అభినందించాలి. ఎందుకంటే కుండబద్దలు కొట్టినట్టుగా వాస్తవాలు చెప్పారు. వ్యక్తిగత ప్రతిష్ట కోసం. శివాజీ గారు ఏమంటారు? శివాజీ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం, చెప్పండి. మీరే మాట్లాడండి. ఏంటంటే ప్రధానమంత్రి గారు వాళ్ళు రాజ్యసభలో నిలబడి ఒక విధాన ప్రకటన చేశారు విభజన. ఏమని చెప్పారంటే 3 హామీలు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చున్నారు. ఏమని ఇచ్చున్నారంటే మొదటి హామీ ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ విల్ బి ఎక్స్టెండెడ్ టు ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంప్రైజింగ్ 13 డిస్ట్రిక్ట్స్. ఒకటి. రెండోది ఏంటంటే రెండో మాట ఏం చెప్పండి, అప్రోప్రియేట్ ఫిస్కల్ మెజర్స్ ఇంక్లూడింగ్ ఆఫర్ ఆఫ్ ట్యాక్స్ ఇన్సెంటివ్ టు ది సక్సెసర్ స్టేట్స్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అనేది రెండోది. మూడోది ఏంటి, వెనకబడిన ప్రాంతాలైన రాయలసీమ కానీ, నార్త్ కోస్తా కానీ, కోరాపుట్టు, బోలంగీరు, కలహండి తరహాలో స్పెషల్ గా దానికి ఒక ప్యాకేజ్ వస్తామని మూడోది. అయితే మన వాళ్ళు ఈ 3 కలగలిపి మాట్లాడుకుంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఈ 3 వల్ల కూడా పెద్దగా ఒరిగేది ఏమి లేదు అక్కడ. ఊరినే మనం మాట్లాడుకుంటున్నాం కానీ అదొక భాగం. రెండో భాగం ఏంటంటే హ్యావింగ్ అనౌన్స్డ్ ఇన్ ది ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్, ప్రైమ్ మినిస్టర్ స్వయానా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో అనౌన్స్ చేసినప్పుడు ఇట్ యాజ్ గుడ్ యాజ్ అలా, అది చట్టం. దాన్ని ఎందుకు అమలు కాలేదని చెప్పి ఎష్యూరెన్సెస్ కమిటీకి కానీ, ప్రివిలేజెస్ కమిటీకి కానీ రిఫర్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల మీద, ప్రతినిధుల మీద ఉంది. అది చేయకుండా టీవీ ముందు కానీ లేకపోతే పత్రికల ముందు కానీ మాట్లాడి మేము ఎరగదీసాం అని అంటే వాస్తవం కాదు. అది ఎందుకు మీరు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు జరగలేదు. 7 మాసాలు 8 మాసాలు సంవత్సరం అయిపోయింది. ఇప్పటికీ ఏం జరిగింది, ఎంతవరకు వచ్చింది? అమలు కాకపోతే అమలు కాకపోవడానికి ఉన్న అవరోధాలు ఏంటని చెప్పి నిలదీయాలి కదా. ఎవడన్నా నిలదీశాడా? నిలదీయకుండా ప్రయోజనం అది సాధ్యమా అసాధ్యమా అని ఇవాళ మాట్లాడితే ప్రయోజనం ఏంటి? సాధ్యమో అసాధ్యమో ఒక హామీ ఇచ్చున్నారు ఫ్లోర్ హౌస్ లో. ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ విధానంలో ఇటు యాజుకుంటేదల్లా అది చట్ట ప్రతిపత్తి దానికి ఉంది. దాన్ని నిలదీయాలి కదా. ఒక్కడు నోటీస్ ఇచ్చాడా? ఒక్కడు నిలబడి అడిగాడా పార్లమెంట్ సభ్యులు? నిలదీసే పరిస్థితి ఏపీలో ఉందంటారా? 2 పార్టీలు బీజేపీ అంటే భయపడుతున్నాయి కదా. ఇంకో మాట చెబుతానా, వాళ్ళు కాదు కాంగ్రెస్ వాళ్ళు అడగొచ్చు కదా. కాంగ్రెస్ ఎంపీలే లేడు కదా, రాజ్యసభలో అడగాలి. రాజ్యసభలో చిరంజీవి గారు వీళ్ళెవరో అడగాలి. తర్వాత ఇంకో మాట చెబుతాను మీకు. కేంద్రం నుంచి ఈ నిధులు తేవడానికి వరకు ప్రత్యేకంగా ఒక కార్యదర్శిని నియమించారు, పియు రమేష్ ని. ఆయన అక్కడ డ్యూటీలో చేరకుండా హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నాడు. మరి అతను పంపించి అక్కడికి రోజువారీ కార్యక్రమాలు అక్కడ చూసుకోమని చెప్పాలి కదా. మనకి ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్ర మన స్టేట్ క్యాడర్ నుంచి వెళ్ళినాడు కూడా కొంతమంది అధికారులు, ఐఏఎస్ అధికారులు అక్కడ ఉన్నారు కదా.
అవును. అదే మాదిరిగా రాష్ట్ర విభజనప్పుడు హోమ్ మినిస్టర్ అడిషనల్ సెక్రటరీగా ఉన్న రాజీవ్ శర్మ ఆయన మనకి తెలంగాణకి చీఫ్ సెక్రటరీగా వద్దామనే ఉద్దేశంతో ఒక అంగా అటేశాడు ఆయన. అదే రకంగా మన మహంతి పీకే మహంతి చీఫ్ సెక్రటరీ ఆయన రిటైర్ అవుతున్నాడు. వాళ్ళ భార్య స్కూల్ నడుస్తుంది హైదరాబాద్ లో, ఆయన కూడా అట్టుకున్నాడు. గవర్నర్ సంగతి చెప్పనే అక్కర్లేదు. నాయకుడు కానీ ఉపనాయకుడు కానీ మన ప్రతినిధులు కానీ పార్లమెంట్ లో కానీ లేదా కేంద్రంలో ఉన్న మంత్రులు కానీ మేము సమైక్యం కాదని ఎక్కడ అనుకుంటారో అని చెప్పి ఆ డైలాగ్ నుంచి ఉత్తరా అయ్యారు వాళ్ళందరూ కూడా. మన వాళ్ళని ఎవరు వినిపించారు అసలు అక్కడ? అసలు మాట్లాడలేదు. అదేమంటే తలుపులు వేసారని నీళ్ళు చెబుతుంటారు. తలుపులు తలుపు తీస్తే మీకేంటి, తీసిపోతే మీకేంటి? మాట్లాడారు అసలు? రాజ్యసభలో మాట్లాడారా? రాజ్యసభలో మౌన ప్రదర్శన చేశారు తప్పితే మాటలు ఎక్కడ మాట్లాడారు? పెప్పర్ స్ప్రేలు తెల్లారు. అదేమంటే పెప్పర్ స్ప్రేలు కొట్టారు. ఒక్క నిమిషం. ఎనగంటి రవి గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం అండి. ఇక్కడ అంటే మాట్లాడే విషయాలకు సంబంధించి 3 క్లారిఫై చేయాల్సిన అవసరం ఉందండి. రాష్ట్రాలు విభజన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నారా లేదా అని పక్కన పెడితే, హైదరాబాద్ క్యాపిటల్ అక్కడ పెట్టిన లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రభుత్వ రంగ సంస్థలు కానీ అక్కడ ఉన్న ఉపాధి అవకాశాలు కానీ ఏకపక్షంగా ఎక్కడ ఉన్న ఆస్తులు అక్కడికే అన్న విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ ఏం పారిశ్రామికీకరణ కానీ రాజధాని లేదు కాబట్టి ఆంధ్ర ప్రజల్లో ఆ రోజు అంత ఆవేదన వచ్చినప్పుడు వీటికి న్యాయం చేయాలి అనేది కొంత డిమాండ్ కొంతమేర రాజకీయ నాయకులే ఎత్తారండి. ఈ రోజు మాట్లాడే రఘువీరారెడ్డి గారు కానీ, ఈ రోజు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళెవరూ ఆ రోజు కనీసం ఇవి కాకపోతే ఇవి చేయండి అని అడిగిన పరిస్థితి లేదండి. ఆ రోజు ఎవరైతే 3 కేంద్ర మంత్రులు తిరిగి ఓపెన్ గా బయటపడ్డారు తప్ప, అదే సమయంలో బీజేపీ తరఫున వెంకయ్యనాయుడు గారు మాట్లాడినప్పుడు జైట్లీ గారు దాన్ని సపోర్ట్ చేశారు. మనం ఓవరాల్ స్పెషల్ కేటగిరీ ప్రైమ్ మినిస్టర్ ఇన్సూరెన్స్ విషయం తీసుకుంటే ఒకటే మనకేంటంటే, పని చేసినా చేయకపోయినా పాజిటివ్ థింగ్ నిన్న అరుణ్ జైట్లీ ఓపెన్ గా మేము ఆనర్ చేస్తాము అని వెంకయ్యనాయుడు గారు చెప్పిన టోన్ కి డిఫరెంట్ గా కొంత మాట్లాడారండి. అది ఒకటి ఆంధ్రప్రదేశ్ కి ఎంత అయినా చేస్తారు అనేది మనం భవిష్యత్తులో చంద్రబాబు గారు కొంత ప్రయత్నం చేసినట్టు కనపడతా ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం. మరి కొన్ని విషయాలు మనం ప్రయత్నం చేసి ఆయన తీసుకొచ్చి బయటకు మాట్లాడేయడం అనేది అప్రిషియేట్ చేయాల్సింది. ఒక్క నిమిషం సార్, దీని మీద నెగిటివ్ గానే మాట్లాడుతున్నారండి వెంకయ్యనాయుడు గారిని, ఇతరులు గాని. ఆయన ఒకడు హోప్ఫుల్ గా మాట్లాడాడు. ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, సుఖేందర్ రెడ్డి గారు వాగ్దానాలు ఇదంటే ఒక రైతు రుణమాఫీ విషయంలోనే మీరు పట్టుకుంటారు, కానీ మిగతా పారిశ్రామికంగా కొన్ని సంస్థలు లక్షల కోట్లు దేశవ్యాప్తంగా చూసినప్పుడు పోయే డబ్బుల గురించి వాటిల్లో నేనన్నాను లేదు నేను జనరల్ గా 2 రాష్ట్రాలు అట్లా కాదు రవి గారు. కాదు 12,000 కోట్ల రెవెన్యూ లోటు అంటున్నారండి. నేను ఒకటి అడుగుతాను వినండి. అది కాదు 12,000 కోట్లు 16,000 కోట్ల రెవెన్యూ ఉన్న లోటు ఉన్న చోట రుణమాఫీ కింద ఇటు 5,000 కోట్లు అటు 5,000 కోట్లు పనిచేస్తారండి. అదే మన ఇంట్లో డబ్బు అయితే పంచుతావా? అట్లాగే రుణమాఫీ మంచిదా కాదనేది పక్కన పెట్టండి. ముందు డబ్బులు ఆర్థికంగా కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోవాలి కదా. కేంద్రం ఇస్తుందో రాస్తుందో మబ్బు చూసి మొంత వలకపోసుకుంటామా? డబ్బులు వచ్చిన వాటిని జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత అనుభవించినటువంటి నేతలకు ఉండదా? ఒక్క నిమిషం. దానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు రాగానే పరిస్థితులు చెప్పి మేము రుణమాఫీ చేయలేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్లా చేయలేకపోతున్నాం కాబట్టి మీరు ఏదన్నా ఉంటే మీరు కట్టండి, తర్వాత 3 తర్వాత మేము మెల్లగా మీకు కొంత ఇస్తాము అని ఒక ప్రణాళికాబద్ధంగా చేసి ఉండాల్సిన అవసరం ఉందండి. ఇంకొక విషయం అండి, శివాజీ గారు కూడా చెప్పారు పెద్దలు, 3 అంశాలు కాదండి. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ 6 అంశాలు రాజ్యసభలో చెప్పినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో తప్పు చేసిందండి. కేంద్ర కేబినెట్ లో మార్చి 2వ తారీఖు ఓన్లీ స్పెషల్ కేటగిరీ గురించి మెన్షన్ చేసింది. అందులో ఉన్న 2వ విషయం అయిన బ్యాక్వర్డ్ ఏరియాస్ ప్యాకేజ్ విషయం కేబీకే గానీ, పోలవరం విషయం గానీ, ఏదైతే ఆర్థిక లోటు ఉంది దాని విషయంలో కానీ కేంద్ర కేబినెట్ మిగతా 5 విషయాలు వదిలేసిందండి గాలికి. ఆ 5 విషయాలు కూడా ఆ రోజు కేంద్ర కేబినెట్ లో కనుక నిర్ణయం తీసుకుంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి ఉండే అవకాశం ఉండేది. ఎందుకంటే కేంద్ర కేబినెట్ నిర్ణయం అనేది ఒక చట్టబద్ధమైన అంశం అయితే అది కాంగ్రెస్ ఆ రోజు వదిలేసిందండి. వీటన్నిటి పరిణామాలు మనం అనుభవిస్తున్నాం కాబట్టి మిగతా విషయాలు పక్కన పెట్టి బీజేపీ గాని వైసీపీ గాని రాష్ట్రాన్ని అసలు వాస్తవాలు ఏం జరిగినాయి, ఇప్పుడు ఏం చేయాలనే విషయం మీద తెలుగుదేశం ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ప్రజలకు మొత్తం విషయం ఎక్స్ప్లెయిన్ చేసి రేపు వచ్చే క్రెడిట్ వాళ్ళు తీసుకోవచ్చు తెచ్చినవి. కానీ అసలు ఈ విషయాలన్నీ అసలు వాగ్దానాలు ఏమున్నాయి, మనకే ఎన్నిక ఇచ్చారు. ఛత్తీస్గఢ్ జార్ఖండ్ కంటే
మనకి వాళ్ళు కావాలని రాష్ట్రం అడిగారు కాబట్టి వాళ్ళ చెప్పు వాళ్ళు పడుతున్నారు. మనం కావాలని రాష్ట్రం అడగలేదు ఆంధ్రప్రదేశ్. సో ఇవన్నీ వాస్తవాలు మొత్తం ఆ డాక్యుమెంట్ రూపంగా బీజేపీ కానీ తెలుగుదేశం ఆ పరిస్థితి ఉందా బాలరాజు గారు? రెండు రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి మీద నా ఉద్దేశం. రైట్, ఓకే, మీరు చెప్పండి. రెండు రాష్ట్రాలు ఈ పరిణామాల నుంచి ఎట్లా అధిగమిస్తాయి? ఈరోజు రెండు రాష్ట్రాలు మా రాష్ట్రం గురించే మాట్లాడినప్పుడు అయితే రాష్ట్రం కోసం పోరాటం చేసిన తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు ఏం కావాలనో వాటిని అమలు పరుస్తున్నటువంటి దానిలో భాగంగా కేంద్రం నుంచి హక్కుగా రావాల్సినటువంటి నిధుల కోసం మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే ఈరోజు మన గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మీరు అందరు జనరలైజ్ చేసి వారు జనరలైజ్గా మాట్లాడిన దాన్ని చాలా బ్రహ్మాండంగా మాట్లాడినట్టు. వాళ్ళు ఏం అభియోగం చేసిందంటే వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడం కోసం ప్రభుత్వం ఈరోజు పేద ప్రజలకు రుణమాఫీ చేయడము, పేద ప్రజలకు పెన్షన్లు ఇవ్వడము, రుణమాఫీ మరి 70 లక్షల రూపాయలు మొత్తం ఇచ్చేస్తా ఉన్నారు, ఇవ్వకుండా వాయిదాల పద్ధతులకు ఎందుకు వెళ్ళారు? పునరుద్ధరించడము, అదే విధంగా మిషన్ వాటర్ గ్రిడ్ కార్యక్రమాలు మొదలు పెట్టడం అనేది వ్యక్తిగత ఇమేజా? మేము ఏ కార్యక్రమం మొదలు పెట్టినా ఎక్కడ కనీసం మా కేసీఆర్ గారి పేరు కానీ లేదంటే మాకు సంబంధించినటువంటి పేర్లు కానీ పెట్టి పథకాల రూపకల్పన చేయలేదు. చేసినట్టయితే పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసమో లేకుంటే వ్యక్తిగత ఇమేజ్ కాపాడుకోవడం కోసమో అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కేవలము సంక్షేమము అభివృద్ధి రెండింటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మోకరిల్లుతాము, అవసరమైతే భిక్షాటన చేస్తాం, తెలంగాణ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే మాటలు చెప్పడం ఇంటర్ఫియరెన్స్ వద్దు. మాట్లాడుతుంటే మీరు మాట్లాడండి. ఇప్పుడు చాలా పొలైట్ గా సమర్థిస్తున్నారు. రెండు రాష్ట్రాలను ఇద్దరు ఒకటే ఘాటి కట్టేస్తే మీరు సరిగా మాట్లాడినారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అంటారు. వ్యక్తిగతంగా ఎక్కడ కేసీఆర్ గారు కానీ మా ప్రభుత్వం కానీ ఎక్కడ మా ఇమేజ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేసినాం? రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రాన్ని పునరుద్ధరించడం కోసం, ఈ సంక్షేమ పథకాలను అమలు పరచడం కోసం చిత్తశుద్ధితో మేము ముందుకు పోతాం. ఈ రకంగా మా సోదరులు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉంటారు, ఆంధ్ర పాట పాడతారు. ఈ రోజు చెప్పండి విద్యాసాగర్ బడ్జెట్ ఏ రకంగా అలకేట్ చేస్తున్నారు? కాకతే మిషన్ అన్నారు. ఎక్కడ మీరు దాని గురించి అంటే మీ ఇండివిజువల్ గా మీరు భవన్లు అంటే పక్క వాళ్ళతోటి పంచాయతీ రాకుండా, ఇప్పుడు భవన్ గురించి నేను ఒక భవన్ గురించి చెడుగా మాట్లాడాను అనుకోండి, మేము వ్యతిరేకం అని చెప్తారు. అంటే ఇవి అవసరం ఉన్నాయా? ఈ రోజు ప్రజలకు కావాల్సినవి ఏంటి? మనం పవర్ గురించి ఏం చేసినాం, రైతుల గురించి ఏం చేసినాం, చేనేత గురించి ఏం చేసినాం? మనం హైదరాబాద్ ఎలక్షన్ ఉందని చెప్పేసి మిగతా పార్టీలో చేర్చుకొని మనం ఇదొక్క కార్యక్రమం తప్ప మిగతా కార్యక్రమంలో మనం ఏ రకంగా ముందుకు పోయినాం ఒక్కటి కూడా ఈ రోజు ప్రజలకు చేరువైనాయా? 8 నెలల కాలంలో ప్రజలకు ఏ సంక్షేమ కార్యక్రమం మీరు చేపట్టారు? 3 ఎకరాల భూమి ఇచ్చారా? 2 పడకల గది ఇల్లు ఇచ్చారా? మీరు చెప్పిన మీరు మేనిఫెస్టోలో పెట్టినది ఏది ఇచ్చారు? మీరు ఈ రోజు లోటు బడ్జెట్ కాకుండా మీరు మిగులు బడ్జెట్ లో ఉంటే కూడా మన రైతు రుణమాఫీని ఇంకా మొదటి దశలో కరెక్ట్ కాదని కదా ఇప్పుడు వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. ఇప్పుడు 80,000 కోట్ల ఆదాయం ఎక్స్పెక్ట్ చేస్తే తెలంగాణలో వచ్చింది 40,000 కోట్లు కూడా లేదు. ఆ లెక్కలు ఆఫీసులు తయారు చేస్తున్నారా? రాజకీయ నాయకులు ఈ రోజు మనం ప్రజలకు ఎవరు తప్పు చెప్పాం? ఆ రోజు కూడా ముందు నుంచి కూడా మనం తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మీరు మాట్లాడింది ఏంది? మనం మిగులు బడ్జెట్ ఉన్నాం, మన సొమ్మంతా పక్కోళ్ళు తీసుకుపోతున్నారని చెప్పారు. ఎక్కడ తీసుకుపోతున్నాం? మనం ఈ రోజు వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండు బాలరాజ్ భాయ్ సాబ్. ఆయన జిల్లాకి ఏం జరిగింది? ఆయన నియోజకవర్గంలో ప్రజలకు ఎవరికన్నా ఒక్కరికన్నా ఏమన్నా సేవ చేసిన కార్యక్రమం ఉందా? ఆయన ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో ప్రజలకు పాలకుల మాదిరిగా ఉండదు. 15,000 కోట్లు కావాలి. 15,000 కోట్లు ఒక్క పాలమూరు స్కీమ్ కి. ఇంత గడుచున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో రాజశేఖర రెడ్డి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టిండు. ఏం చేసిండు? ఎక్కడ మనం ప్రజలకు ఈ రోజు ప్రజలకు కార్యక్రమాలు ఏందో చెప్పాలి కానీ నాయకుడు ఎవరైనా గతంలో నికార్సులు తోలికి ఎందులే కానీ రైట్. మనం మూల కారణాల్లోకి పోకుండా ఇప్పుడు ఎంపీలు కూడా ఒక బాధ్యతాయుతంగా ఏ ఎంపీ అయినా సరే ఏ పార్టీకి చెందినవారైనా కానీ ఇవి పునరావృతం కాకుండా ఉండాలని అంటే ఎలక్షన్ కమిషన్కి ఒక సూచన పంపించాలి. ఏది కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సూచన పంపించాలి. ఏంటి, ఎవరైనా సరే ఎలక్షన్ ప్రామిసెస్ వాళ్ళ మేనిఫెస్టో పెట్టినప్పుడు సాధ్యాసాధ్యాలు వాళ్ళ బడ్జెట్ని గురించి సాధ్యమా కాదా, ఇది సాధ్యమైతే ఇవ్వండి లేకపోతే లేదనేటటువంటి సాధ్యమైన ఉత్తరం రాశారు కదా అప్పుడు తెలియజేసిన వాళ్ళు రుణమాఫీ మీద. ఎలక్షన్ కమిషన్ షుడ్ ఏం చేసింది? ఎలక్షన్ కమిషన్ షుడ్ గివ్ పర్మిషన్ ఫర్ ఎనీ ప్రామిసెస్ టు బి మేడ్ వాళ్ళ మేనిఫెస్టోలో. దట్ ఈస్ నెంబర్ 1.
నెంబర్ 2 ఏంటంటే మనం ఎంతసేపు చాకరీ పెట్టుకుంటున్నాం ఇక్కడ, ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద ఆ పార్టీ దుమ్ము రేపుకోవడం కంటే అసలు సాధ్యాలని మనం చెప్తున్నామా లేదా అనేది ఇప్పటికైనా ఎలక్షన్ ప్రామిస్ తీసేయండి. ఇప్పటికైనా కానీ సాధ్యాలు ఏమిటి అసాధ్యాలు ఏమిటి అనేది చెప్పకుండా మనం ఊరికే చెప్పుకుంటూ పోవటం అనేది ప్రజల్ని మోసగించడం అనేది రైట్. రఘునాథ్ బాబు ఫైనల్గా చెప్పండి, ఏంటి మరి ఇప్పుడు ఫైనల్గా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి ఏం చేయబోతున్నారు? అంటే వాళ్ళు టవర్లు కడతా ఉంటున్నారు, చంద్రబాబు గారు టవర్లు కడతా ఉంటున్నారు, కేసీఆర్ గారు కడతా ఉంటున్నారు, ఇట్లాంటి అని చెప్తే మేము ఎక్కడ ఇస్తా ఉంటున్నారు మీరు ఫైనల్గా? కేంద్రం నుంచి అరుణ్ జైట్లీ గారు చెప్పారు, తప్పకుండా ఈ రాష్ట్ర విభజన సందర్భంలో డెఫిసిట్ వచ్చిన చోట కొంత తప్పకుండా సహాయం వస్తుంది. 500 కోట్ల 500 కోట్లు కాదు. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఒకవేళ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తప్పు లెక్కలు ఇస్తుందని కేంద్రం భావిస్తుందా? కేంద్రం మేము ఎందుకంటే మేము హామీ ఇచ్చాం కానీ చేయము అని చెప్తుందా? అట్లా కాదు. ఇప్పుడు ఏపీ రాజధానికి ఇంతవరకు పూర్తిగా భూసేకరణ అవ్వలేదు, ల్యాండ్ డెవలప్మెంట్ అవ్వలేదు, ప్లాన్లు అవ్వలేదు, టెండర్లు అవ్వలేదు, వాళ్ళ డబ్బులు అవసరం కూడా లేదు. తొలి దశలో మార్చిలోపు 20,000 కోట్లు అని అడుగుతున్నారు. అవసరం కూడా లేదు, దానికి అడగొచ్చు కానీ ఇచ్చేదానికి ఎన్ని కూడా చూసుకోవాలి కదా. అట్లానే బట్ దశల వారీగా ఓవర్ ఏ పీరియడ్ తర్వాత శాఖల వారీగా కరెక్ట్ ఒక్కొక్క శాఖలో కొన్ని ఇప్పుడు ఎయిమ్స్ ఇచ్చారు, ఐఐటి ఇచ్చారు, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇచ్చారు, వెటర్నరీ ఇస్తున్నారు, ఇట్లా ఇప్పటికే 7 ఇచ్చారు. అట్లా ఒకటి శాఖల వారీగా దశల వారీగా ఇవ్వటం జరుగుతుంది. అది ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రం విభజన చేసి ఆ రోజున ఒక్కళ్ళు కూడా ఈ విభజన సందర్భంగా ఆంధ్ర గురించి మాట్లాడకుండా ఉవ్వాడ సంతకాల సేకరణ అంటంలో వాళ్ళకి నైతిక హక్కు లేదు. రైట్, ఓకే. ఇప్పుడు ఎందుకు విభజన చేశారని మీరు అడిగే హక్కు నైతిక హక్కు ఉందా? అట్లా విభజన చేశారని కాదు, విభజన చేయండో అని ఊరు వాడంతా ప్రచారం చేసింది మీరైతే. రైట్, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ముక్కలు చేశారని సంతకాల సేకరణకి అవును, ఏదన్నా కానీ అసలు కాంగ్రెస్ వాళ్ళు ముక్కలు చేశారనగానే మీ నైతికంగా మీ ఎట్లా కరెక్ట్ అవుతారు? అప్పుడు అది కూడా ఆలోచించాలి కదా. రైట్, ఉనికి కోసమే ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రాక్టికల్గా ఉండవలసిన అవసరం ఉంది. వాస్తవాలు నిజాయితీగా లెక్కలు చెప్పి ఇది ఎంత అవసరమో అంత అడగటం, అట్లా చేయకపోతే ప్రభుత్వాల మీద ప్రజలకు విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉనికి కోసమే కాంగ్రెస్ నేతలు అసందర్భ పాదయాత్ర చేశారన్న మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై ఏకీపిస్తారా అంటే 29% మంది మాత్రమే తుమ్మల గారికి అనుకూలంగాను, మిగతా 71% మంది వ్యతిరేకంగానే ఎస్ఎంఎస్ పంపించారు. అందరికీ కూడా ధన్యవాదాలు. బాలరాజు గారు, కృష్ణారెడ్డి గారు, రఘునాథ్ బాబు గారు, ఇక విద్యాసాగర్ గారు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మల్లాది విష్ణు గారు, యలమంచిలి శివాజీ గారు, ఎనగంటి రవి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.